బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందల్వాయి మండలం గన్నవరం సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 4 ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. ఇక బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న ఇందల్వాయి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అతి వేగంగా లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందల్వాయి మండలం గన్నవరం సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 4 ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న ఇందల్వాయి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతి వేగం లేదా డ్రైవర్ నిద్రమత్తులో జారడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. నిజామాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మనకందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 4 మృతి చెందినట్టు తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? ఇటు అదుపు తప్పి ప్రైవేట్ బస్సు బొల్తా పడిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 40వ జాతీయ రహదారిపై బస్సు బొల్తా కొట్టడంతో ఒక్కసారిగా 4 అక్కడక్కడ మృతి చెందారు. అయితే హైదరాబాద్ నుండి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్ర చెందిన అపోరా గ్రామానికి ప్రైవేట్ బస్సు వెళ్తుండే. బస్సు వెళ్తున్న క్రమంలో రాత్రి 2 గంటల సమయంలో గన్నారం వద్ద ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి పక్కకు దూసుకువెళ్ళి కింద పడింది. దీంతో 4 ప్రయాణికులు మృతి చెందారు. కొందరిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మరికొంతమందిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ప్రధానంగా అయితే బస్సులో డ్రైవర్ మద్యం తాగి ఉండవచ్చు అని చెప్పి కూడా స్థానిక ఉన్నట్టు ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఆ మద్యం తాగడా లేకుంటే నిద్రమత్తులో అతి వేగంగా వెళ్లడంతో కూడా ఈ ప్రమాదం జరిగింది అనుకోవడంలో కూడా పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే చికిత్స పొందుతున్న వారిలో యూసఫ్, అలాగే లక్ష్మణ్, రసీమా బేగం, అలాగే అయోషా బేగం, నితీష్, ఆదిత్య, శివశంకర్, అర్బస్, ఆదిత్య ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరిని, అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కొందరిని చికిత్స అందిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.